ఇవ్వు. ఇప్పుడిక గంగవంతు. కానివ్వండి, స్టార్ట్ చేయొచ్చు. రెడీ? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అత్తయ్య. ఆల్ ద బెస్ట్ సుప్రియ. కమ్ ఆన్. థ్యాంక్ యూ ప్రదీప్. రెడీ. గంగా నేరుగా స్ట్రైట్ గా అంతే అంతే. నేరుగా కమ్ ఆన్ నేరుగా వచ్చేసేయ్. అలాగే నెమ్మదిగా నడుస్తుండు. కొంచెం రైట్ రా. గంగా నేరుగా వచ్చేయ్. నేను చెప్తున్నానుగా, నేరుగా వచ్చేయ్. నేను చెప్తున్నానుగా, ఖాళీగానే ఉంది. నేరుగా వచ్చేయ్. కొంచెం లెఫ్ట్. 2 స్టెప్స్. ఓకే నెమ్మదిగా. రైట్. అలాగే నేరుగా చూడు, అవతల వదిలి చాలా ముందుకు వచ్చేసింది. నేరుగా రా. అలాగే నేరుగా వచ్చేయ్. అరే ఆగు. రైట్ కి రా. రైట్ కి. ఏంటి సాగర్ ఇది? నా కళ్ళ కంటే గంతలు కట్టున్నాయి, నీకేమైంది చూడ్డానికి? చూసి చెప్పొచ్చు కదా. గంగా, నేను అక్కడ ఏమున్నాయో చూసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. విని అర్థం చేసుకో. సరే మళ్ళీ నేరుగా రా. చెప్పు. నేరుగా వస్తుండు. నెమ్మదిగా. లెఫ్ట్. ఆగు. రైట్. లెఫ్ట్. 3 స్టెప్స్ లెఫ్ట్. నెమ్మదిగా. కొంచెం అలాగే. ఇప్పుడు రైట్. కొంచెం రైట్ కి. కొంచెం అలాగే నేరుగా వస్తుండు. అరే అక్కడ ఒక టైర్ ఉంది. రైట్. అలాగే నేరుగా వస్తుండు. అరే గంగా, ఏంటి అలా చేసావు? అక్కడ వదిన ఆల్రెడీ వచ్చేసింది. ఏంటి సాగర్, నువ్వు సరిగ్గా చెప్పొచ్చు కదా. సరిగ్గా చెప్పుంటే అర్థం. నేను సరిగ్గానే చెప్తున్నాను, నువ్వు ఇన్స్ట్రక్షన్ సరిగ్గా వింటలేదు. చూసారా, అందుకే నేను ఈ ఆట వద్దన్నాను. నేను వెళ్తున్నాను. అంత వద్దనుకుంటే ముందే చెప్పొచ్చుగా సాగర్. అంత ఇష్టం లేనప్పుడు అసలు ఎందుకు ఆడ్డాం? అయ్యో సాగర్. ఎవరు తవ్విన గోతులో వాళ్లే పడతారని అందుకే అంటారు. అరే సాగర్, పైకి లేకు. లే. అయ్యి ఓకే. చూసుకోవాలి కదా సాగర్. సుప్రియ ఎంతో సమర్థవంతంగా ఈ రౌండ్ గెలిచింది. అలాగే ప్రదీప్ కూడా ఈ గేమ్లో తనకెంతో చక్కగా సహాయం చేశాడు. ఇక ఈ రౌండ్లో గెలిచిన వారు సుప్రియ, ప్రదీప్ల జంట. అవునవును, వాళ్లే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,